అందరికీ చిన్నాది. అందరికీ శనార్థి. బండారి బలగానికి శివశక్తులందరికీ ముందుగా నా యొక్క శనార్థి. నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేను సిరిసనగల్ల జాతరకి అయితే వెళ్ళడం జరిగింది. మరి నేను ఈ సిరిసనగల్ల జాతరకి ఇప్పుడు కాదు, మా ఇంట్లో మా తాత వాళ్ళ నాన్న కోడని కట్టేసినట్టు అప్పట్లో. మరి ఆ కోడని కట్టేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనను మర్చిపోకుండా ఆయనకి తలంబ్రాలు ప్రతి ఒక్క సంవత్సరం మేము ఆయనకి పోసి వస్తాం. ఆయన దర్శనం చేసుకొని ఇంట్లో ఒకరు కాకపోతే ఒకరు వెళ్ళి దర్శనం చేసుకొని ఆయన తలంబ్రాలు అప్పచెప్పొస్తాం. మరి అలాంటిది సిరిసనగల్ల జాతర అనేది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన జాతర ఇట్లా ఎట్లా ఉంటుంది, ఆయన ఆయన ప్రదేశం ఉండే ప్రదేశం ఎట్లా ఉన్నది, ఆయన చాలా శక్తి గలవాడు, ఆయన ఆయన వెలిసిన ప్రదేశం ఎట్లుంది అనేది ఇట్లా చాలా వరకు నేను వీడియో తీసిన, నా వల్ల అయినంత వరకు నేను తీసిన. పబ్లిక్ ఉన్నారు, ఇంకోటి ఎండ ఉంది కాబట్టి ఆ పైన దీపం ఉంటుంది అనమాట. ఆ దీపం దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇంకా మిగతా కింద వరకు నా వల్ల అయినంత వరకు నేను తీసిన ఆ వీడియో ఇట్లా మొత్తం చూపిస్తా చూడండి. అక్కడ ప్రదేశం దగ్గర ఇట్లా ఆ రాములవారు ఎట్లా వెలిసిందంటే, ఖమ్మం జిల్లా పాల్వంత గ్రామం దగ్గర ఒక కాకరకాయ చెట్టు ఉండేదంట. ఆ కాకరకాయ చెట్టు కింద ఈ విగ్రహాలు అయితే ఉన్నదంట. అది ఒక అతని కళలకు వచ్చి, నేను ఇక్కడ ఖమ్మం జిల్లా పాల్వంత గ్రామం దగ్గర ఒక కాకరకాయ చెట్టు కింద ఉన్నామని చెప్పేసి ఇట్లా ఆయన కళలో రావడం జరిగిందంట. కాబట్టి ఆ కళలు వచ్చినప్పుడు అదేవిధంగా ఆ కళలు ఎప్పుడైతే వచ్చి చెప్పిందో అదేవిధంగా నాకు సిరిసనగల్ల దగ్గర ఈ ప్రదేశం అనేది నాకు చాలా నచ్చింది. అక్కడ నేను వెలిసాలని కోరుకుంటున్నా. కాబట్టి నన్ను తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ట చేయండి, నేను అక్కడ వెలిసాలి అని చెప్పేసి ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగానే చూస్తే అక్కడ నిజంగానే విగ్రహాలు అయితే ఉన్నాయంట. ఆ విగ్రహాలు చూసి వీళ్ళు అందరూ కలిసి ఆ విగ్రహాలు అయితే తీసుకొని ఇక్కడ ఏ ప్రదేశం ఇప్పుడు సిరిసనగల్ల దగ్గర ఏ జాతర అవుతుందో ఆ ప్రదేశం దగ్గర ప్రతిష్ట చేయాలని తీసుకొస్తుంటే అక్కడ అమ్మవారు పోచమ్మ అయితే ఉంటుంది. ఆ పోచమ్మ ఆపిందన్న, నా దగ్గర కౌసనీస్ ఉంటుంది, నా దగ్గర ఎట్లా ప్రతిష్ట చేస్తారని చెప్పేసి ఇట్లా వాళ్ళు ఆపడం జరిగిందంట. మరి అట్లా ఆపినప్పుడు ఆ రాములవారికి ఇట్లా అమ్మవారికి అభయం ఇస్తాడంట. నాకంటే ముందు నిన్నే దర్శనం చేసుకుంటారు, నాకంటే ముందు నీకే నైవేద్యం అర్పిస్తారు, నీ తర్వాతనే నా దర్శనం చేసుకుంటారు, నీ తర్వాతనే నాకు నైవేద్యం ఎక్కిస్తారు అని చెప్పేసి అభయం ఇస్తాడు అనమాట. అట్లా అభయం ఇచ్చిన తర్వాత అక్కడ అమ్మవారు రాములవారు లక్ష్మణ స్వామిని ముగ్గురిని ప్రతిష్ట చేస్తారన్నమాట. ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ చాలా జాతర అవుతుంది. ఇప్పటికి మంచిగా అక్కడికి వెళ్ళి అలా చూస్తే మనసు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది ఆ ప్రదేశం. ఇట్లా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ మీరు చూసుకున్న అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ నల్గొండ జిల్లా, ఇక్కడ దేవరకొండ చుట్టుపక్కల కానీ నల్గొండ జిల్లాలో ఇక్కడ ఎక్కడున్నా కానీ నా వీడియో ఒకవేళ మీరు చూస్తున్నట్టయితే, ఒకవేళ మీ దాకా చేరిందంటే ఆ రాములవారు ఆశీస్సుల వల్ల, ఆ రాములవారు ఆ నిర్ణయం వల్లనే మీ దాకా చేరుండొచ్చు. ఎందుకంటే మీకు మీ వీడియో చేరిందంటే ఆ రాములవారు మిమ్మల్ని పెంచుకుంటున్నట్టే. కాబట్టి వీలైతే మీరు వచ్చి దర్శనం చేసుకునేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఈ లైఫ్ అనేది, ఈ జీవితం అనేది చాలా చిన్నది. కాబట్టి ఈ లైఫ్లో ఎన్ని పైసలు సంపాదించినా కానీ, ఎంత పేరున్నా, ఎంత ప్రతిష్ట ఉన్నా కానీ చాలామందికి సుఖం అనేది ఉండదు, ప్రశాంతత అనేది ఉండదు. కాబట్టి ఆ సుఖం ప్రశాంతత కావాలనంటే ఈ దైవ దర్శనాలు ముఖ్యం. ఈ దైవ దర్శనాలు ఎప్పుడైతే చేసుకుంటారో మీకు ఆటోమేటిక్గా ఎంత సంపాదించినోడైనా, ఎంత సంపాదించకపోయినాడైనా ఈ దైవ దర్శనాలు ఎప్పుడైతే చేసుకుంటుంటారో అప్పుడు మీకు ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా వస్తుంటుంది. కాబట్టి ఈ లైఫ్ అనేది చాలా చిన్నది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 4 రోజుల ఆట మాత్రమే. ఈ 4 రోజుల ఆటలో పాపపుణ్యం అనేది చాలా ఉన్నది. పాపం ఎంత ఉన్నదో పుణ్యం అంత ఉన్నది. కాబట్టి వీలైనంత వరకు ఈ దర్శనాలు చేసుకోవాలి. దేవుని దర్శనాలు చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ప్రశాంతత అనేది వస్తుంది. ఆ ప్రదేశం చూడడం వల్ల, ఆ దేవుని దర్శనం చేసుకోవడం వల్ల. కాబట్టి నా నుంచి మీకు అందజేయాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి వెళ్తున్నాం మేము అక్కడికి. ఆ ప్రదేశం ఇలా చూసినా ఆయన మైండ్ ఏందో తెలవాలి. నా నుంచి నా వీడియో చూసి ఒక 10 మంది వచ్చినా, ఒక్కరు వచ్చినా కానీ నాకు సంతోషం. ఎందుకంటే
ఆయన నా వల్ల ఒక వీడియో చూసి వచ్చి ఆయన దర్శనం చేసుకుంటే ఆయన దర్శనం చేసుకున్న వల్ల మీకు మంచిగా కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు జాబు ఈ పని అనుకోకుండా వీలైనంత వరకు వచ్చి దైవ దర్శనం చేసుకోండి. నల్గొండ జిల్లా దేవరకొండకి 20 కిలోమీటర్లు ఉంటుంది ఈ శ్రీశైలం అనేది. వచ్చి దర్శనం చేసుకోండి. ఇంకోటి అక్కడ అమ్మవారి దగ్గర ఇట్లా అమ్మవారి కొండపోచమ్మ దగ్గర ఇట్లా ఫస్ట్ రాములవారి దగ్గరికి వెళ్ళకుండా అమ్మవారి దగ్గర పోచమ్మ దగ్గరికి వెళ్ళాలి. పోచమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకున్న తర్వాత రాములవారిని దర్శనం చేసుకోవాలి. కాబట్టి వచ్చి దర్శనం చేసుకోండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ మల్లన్న ఆశీస్సులు, ఆ ఇల్లమ్మ ఆశీస్సులు, ఆ శివయ్య ఆశీస్సులు ఎల్ల వేళలో ఉంటే అడుగడుగున తోడై కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి ఇంకా అందరికీ ఆ ప్రదేశంలో జాతర ఇట్లా ఆ తేరు గుంజే రోజు ఎట్లా ఉంటుంది, తలంబ్రాలు వేసే రోజు ఎట్లా ఉంటుంది, తలంబ్రాలు వేసే రోజు పబ్లిక్ ఎట్లుంటారు, తేరు గుంజే రోజు పబ్లిక్ ఎట్లుంటారు అనేది నేను చూపిస్తా చూడండి. తేరు గుంజే రోజు పబ్లిక్ ఎక్కువ ఉంటారు, తలంబ్రాలు వేయడం ఇంకా తక్కువ వస్తారు. కానీ తేరు గుంజే రోజు చాలామంది వస్తుంటారు. కాబట్టి ఆ ప్రదేశం మొత్తం చూడండి, నేను చూపిస్తా. అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. వెళ్దాం కదా. మొత్తానికైతే గుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ వెనకాల పబ్లిక్ ఇట్లా కనిపిస్తారు కదా, ఇది మెట్ల మార్గం అన్నమాట. పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం. అక్కడి నుంచి వెహికల్స్ వెళ్తాయి, కానీ మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళు మెట్ల మార్గంలో వెళ్తుంటారు. ఇగో ఇది మెట్లు మొత్తం ఎక్కిన తర్వాత ప్లేస్ అన్నమాట. ఇది మెట్లు మొత్తం ఎక్కిన తర్వాత రైట్ సైడ్ల నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇగో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడి వచ్చేసి అమ్మవారు పోచమ్మ ఉంటుందని చెప్పిన కదా, ఆ పోచమ్మ గుడే ఇది. ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనే రాములవారి దర్శనానికి వెళ్తారు. ఒకసారి ఈ ప్లేస్ గిట్లా చూపిస్తా, బండ గిట్లా ఎంత పెద్దగా ఉందో చూపిస్తా చూడండి. ఇగో ఇప్పుడు అక్కడ గుళ్ళు గిట్లా కనిపిస్తున్నాయి కదా, ఇదంతా పెద్ద బండ అనమాట. మొత్తం ఈ ప్రదేశం మొత్తం చాలా పీస్ఫుల్గా, చాలా ఖాళీగా ఉంటుంది. ఒక్కరు నైట్ నిద్ర చేసే వాళ్ళు నిద్ర చేస్తారు. అలాగే మీకు ఇందాక క్లిప్లో గిట్లా స్టార్టింగ్ క్లిప్లో చెప్పలేదు, శ్రీరాముడు అలాగే పోచమ్మనే కాకుండా ఇక్కడ శివయ్య గిట్లా వెలిసి ఉన్నాడు. ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా గుడి, ఇందులోనే శివయ్య ఉంటాడు. ఇదే శివయ్య గుడి. ఆయనను కూడా దర్శనం చేసుకోండి. వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇట్లా అందరు దర్శనం చేసుకోండి, వచ్చిన ప్రతి ఒక్కరికి ఇట్లా. అలాగే మీకు ఇక్కడ పబ్లిక్ ఇట్లా ఎగ్జిట్ దగ్గర అన్నదానం ఉంటుంది. అన్నదానం దగ్గర తినేవాళ్ళు తిని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఇంటికి వెళ్తూనే ఉంటారు. ఇక్కడ పబ్లిక్ ఇట్లా కనిపిస్తారు కదా మీకు, వాళ్ళే దర్శనం చేసుకొని బయటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ శ్రీరాముడు అలాగే లక్ష్మణుడు అమ్మవారు కనిపిస్తుంది కదా, ఇక్కడనే తలంబ్రాలు అన్నమాట. ఇక్కడనే తలంబ్రాలు, ఎవరైతే తలంబ్రాలు వేసే వాళ్ళు ఉంటారో ఇక్కడ తలంబ్రాలు వేస్తారు. అట్నే కళ్యాణం దగ్గర పబ్లిక్ ఎక్కువ ఉంటారు కదా, కనిపించని వాళ్ళకి ఇట్లా టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అలాగే హనుమంతుని గుడి ఉంటుంది, అక్కడికి ఇట్లా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకా మీకు పార్ట్ 2 వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. తేరు గుంజే రోజు ఇట్లా ఎట్లుంటుందని చూపిస్తాను.